ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి ఆర్చ్ వద్ద మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై రచ్చరచ్చ చేశారు. గతంలో జరిగిన ఓ వివాదం విషయంలో జేఎన్టీయూ విద్యార్థిని తెల్దారుపల్లి స్టేజ్ వద్దకు పిలిచి విద్యార్థిని చితకబాదింది గ్యాంగ్. దీంతో విద్యార్థి తన స్నేహితులకు విషయం తెలుపగా విద్యార్థి గ్యాంగ్ అక్కడికి చేరుకుని వారితో వాగ్వాదానికి దిగారు. రహదారిపై కర్రలు, బీరు బాటిళ్లతో భయానక వాతావరణం సృష్టించారు. గొడవ పడుతున్న వారిని స్థానికులు ప్రశ్నించగా వారితో దురుసుగా ప్రవర్తించారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఖమ్మం జిల్లా తెల్దారుపల్లి ఆర్చ్ వద్ద మద్యం మత్తులో యువకులు హల్చల్ చేశారు. అర్ధరాత్రి నడి రోడ్డుపై రచ్చరచ్చ చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్. దీపిక, ఖమ్మం రూరల్ మండలం తెల్దారుపల్లి ఏదైతే సిపిఎం ఆర్చి వద్ద అయితే రాత్రి మధ్యమత్తులో ఉన్నటువంటి యువకులు ఒక్కసారిగా గందరగోళాన్ని అయితే సృష్టించారు. ఈ నేపథ్యంలో ఉన్న చుట్టుపక్కల వారు కూడా కొంత భయభ్రాంతులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. ఇక అయితే విద్యార్థుల మధ్య గతంలో వివాదం విషయంలో జేఎన్టీయూ కళాశాలకు సంబంధించినటువంటి ఒక విద్యార్థిని కూడా అక్కడ పిలిపించడం జరిగింది. ఇక చెట్టపల్లి స్టేజ్ వద్దకు చేరుకున్నటువంటి గ్యాంగ్ ఒక్కసారిగా ఆ విద్యార్థిని మరొక గ్యాంగ్ తో కూడా అంటే చితకబాదించిన పరిస్థితి ఉంది. కొందరు విద్యార్థి తన స్నేహితుల విషయంలో కూడా అంటే విషయాన్ని చెప్పి మరొక గ్యాంగ్ కూడా ఇక్కడ రప్పించడంతో ఆ ప్రాంతంలో కొంత రెండు గ్యాంగుల మధ్య వారు మాత్రం కొంత తీవ్ర గందరగోళాన్ని అయితే సృష్టించిందని చెప్పుకోవచ్చు. ఇక గ్యాంగుల మధ్య తీవ్రంగా జరిగినటువంటి వాగ్వివాదం జరిగిన తర్వాత రహదారులపై అటు కత్తులు, అది అంతే కర్రలు, బీరు బాటిళ్లతో కూడా భయానక వాతావరణం అయితే సృష్టించారు. అక్కడే షాప్ లో ఉన్నటువంటి ఏదైతే కూల్ డ్రింక్స్ సంబంధించినటువంటి సీసాలను కూడా ఒకరిపై ఒకరు విసిరేసుకుంటూ కూడా కొంత గందరగోళ పరిస్థితిని సృష్టించారు. ఇక జాతీయ రహదారిలో ఈ గొడవ జరగడంతో కొంత పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిందే కూడా అంటే అక్కడికి వచ్చిన పరిస్థితి కూడా లేదు. ఈ నేపథ్యంలో చుట్టుపక్కల ఇళ్లలో ఉన్న ప్రజలంతా కూడా వారందరినీ కూడా బయటకు వచ్చి ఇదేంటి ఇట్లా ప్రవర్తిస్తున్నారు ఏంటని చెప్పేసి అడగతో వారిపై కూడా దురుసుగా ప్రవర్తించడంతో వారంతా కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి కనిపిస్తుంది. అందులో గ్యాంగ్ అక్కడ ఉన్నటువంటి ఏదైతే బైక్ పార్కింగ్ చేయగా బైక్ ను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. దీంతో స్థానికులు అటు పోలీసులకు కూడా సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు రెండు వర్గాలను కూడా చెదరగొట్టి బయటకు పంపించడంతో కొంత వివాదాలు సద్దుమణిగింది. కానీ ఆ ప్రాంతంలో ఈ ఘటన జరగడంపై కూడా కొంత విస్మయం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు అంటే పోలీస్ స్టేషన్ కూతవేడు దూరంలోనే ఇంత పెద్ద ఘటన జరుగుతున్నప్పుడు పోలీసులు పట్టించుకోవట్లేదని చెప్పేసి స్థానికులు అయితే ఆరోపిస్తున్నారు. ఇటీవల ఈ జేఎన్టీ కళాశాలకు సంబంధించినటువంటి విద్యార్థులు అదే విధంగా స్థానిక ఉన్నటువంటి కొన్ని గ్యాంగుల మధ్య కూడా ఈ వారైతే కొనసాగుతుందనేది చెప్తున్నారు. స్థానికంగా పోలీసుల నిఘా లేకపోవడం వల్లనే, పెట్రోలింగ్ లేకపోవడం వల్లనే వీరంతా కూడా మద్యం సేవించి రోడ్లపై అటు వాహనదారులు కూడా ఇబ్బందులు పెడుతున్నారని అయితే స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో అటు జేఎన్టీ విద్యార్థులు కావచ్చు, అదేవిధంగా స్థానికంగా ఉన్న గ్యాంగులను కూడా సర్దుమనిసి విద్యార్థులు అంటే చదువుకుంటున్న విద్యార్థులు కావచ్చు వాళ్ళ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇరు వర్గాలను మందలించి అయితే పంపించినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్న స్థానికులకు కూడా అవగాహన కల్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఏదైతే బైక్ పూర్తిగా ధ్వంసం కావడంతో అతనితో కూడా అంటే కేసు కంప్లైంట్ తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం రెండు గ్యాంగులను కూడా అంటే వాళ్ళ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రక్రియ అయితే కొనసాగిస్తున్నాం అనేది పోలీసులు చెప్తున్నారు. కానీ స్థానికులు మాత్రం ఈ ఘటనతో కాదు, గతంలో జరిగినటువంటి ఘటనలను చూసి కొంత ఆందోళన చెప్తున్నారు. ఖచ్చితంగా పెట్రోల్ నిర్వహించాలనేది స్థానికులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్ ఉపేందర్, థ్యాంక్ యూ.